హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నిర్మల. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లంగా జాకెట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చిన్నపిల్లలకి. ఇది విత్ అటాచ్డ్ బాడీ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే దీని లెంత్ హైట్ వచ్చేసి 23 ఇంచెస్ ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో మనకి కావాల్సింది 16, ఓవరాల్గా 16 ఇంచెస్ రావాలి. సో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాతో పెట్టుకొని దీన్ని కట్ చేసుకుందాం. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ ఉందో దాన్ని కట్ చేసి రిమూవ్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా అన్నది రిమూవ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మనం బాడీకి తీసుకుందాం. యాక్చువల్గా మనం నడుము ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నామో ఆ మెజర్మెంట్స్తోనే మనం బాడీ అనేది తీసుకోవాలి. నేను దీని బాడీ హైట్ వచ్చి 10 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే నడుము సైజ్ వచ్చేసి 11 తీసుకోవాలనుకుంటున్నాను. ఇది ఓవరాల్గా కాదు, 11 ఇంచెస్ అంటే వన్ సైడ్ది. ఓవరాల్ బాడీకి అయితే మీకు 22 ఇంచెస్ వస్తుంది. హైట్ యాజ్ యూజువల్ 10 తీసుకుంటున్నాను. మనకి ఎప్పుడూ కూడా చిన్నపిల్లలకి ఏదైనా కుడుతున్నాము అంటే వాళ్ళ నెక్ ఎప్పుడు 3 ఇంచెస్ మించి దాటకూడదు. అంటే మనం 2 పీసెస్ ఫోల్డ్ చేసి తీసుకున్నప్పుడు 1.5 ఆర్ బాగా వాళ్ళు బొద్దుగా ఉంటే 2 ఇంచెస్ తీసుకోవాలి. అంతకుమించి ఎక్కువ తీసుకుంటే నెక్ చాలా బ్రాడ్ అయ్యి హ్యాండ్స్ జారిపోతాయి. అండ్ అలాగే షోల్డర్ కూడా మినిమం 2.5, అంతే. 2.5కి మించి తీసుకోకూడదు. మ్యాక్స్ 2 తీసుకోవాలి. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మెజర్మెంట్స్. ఈ విధంగా ఫస్ట్ నెక్ లెంత్ డాట్ పెట్టుకొని అండ్ హైట్ వచ్చి 3కి మించి పెట్టకూడదు చిన్నపిల్లలకి. అంతకన్నా ఎక్కువ పెడితే మీకు నెక్ అనేది డీప్ అయిపోతుంది వాళ్ళకి. ఇన్ కేస్ బొద్దుగా ఉంటే మనం ఒక హాఫ్ పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నట్టయితే అన్నీ కొంచెం లెంత్ అనేది హాఫ్ తగ్గించండి. ఎందుకంటే కటింగ్లో వాటిలో మీరు ఎక్స్ట్రా అది తీసేసినా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎండ్కి వచ్చేటప్పటికి. సో ఇప్పుడు హైట్ చూద్దాం. హైట్ వచ్చి 10 తీసుకున్నాను. ఈ విధంగా ఆ ఎడ్జ్ నుండి ఎడ్జ్కి మార్క్ చేసుకొని దీన్ని అన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మన షోల్డర్ తీసుకుందాం. ఇది వచ్చి నేను 2.5 తీసుకున్నాను. నేను 2.5 ఎందుకు తీసుకున్నానంటే వీటికి లైనింగ్ వేసి ఓవర్లాక్ చేసి నేను కొడుతున్నాను. అందుకని 2.5 తీసుకున్నా. మనం దీనికి లైనింగ్ అంటే ఫోల్డింగ్స్లోకి వాటిలోకి వెళ్తుంది కాబట్టి 2.5 తీసుకున్నా. 2 సైడ్స్ నెక్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర అండర్ ఆర్మ్కి ఫోల్డింగ్లో పోతుంది కాబట్టి 2.5 తీసుకున్నా. ఇన్ కేస్ మీరు 2 తీసుకుంటే ఇంకా హాఫ్ ఇంచ్ పోతుంది. సో అప్పుడు షోల్డర్ అనేది చాలా సన్నంగా వచ్చేస్తుంది కాబట్టి 2.5 తీసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుందాం. సో ఇది వచ్చి బాడీ, ఇది వచ్చి కింద లంగాకి. సో వీటిని స్టిచ్ చేసుకోవడానికి పార్ట్స్ తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు దీనిలోకి లైనింగ్ కావాలి కదా, లైనింగ్ కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు నాకు బాడీకి అయితే లైనింగ్ కావాలి. చిన్నపిల్లలకి ఎప్పుడు కాటన్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మిగతా క్లాత్స్తో వాళ్ళు ఇరిటేట్ ఫీల్ అవుతారు. సో ఎప్పుడైనా సరే బాడీకి కాటనే ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ ఈ సారీ సిల్క్ మిక్స్డ్. సో నేను ఖచ్చితంగా కాటన్ లైనింగ్ తీసుకుంటున్నాను. ఇది దానికన్నా ఎక్స్ట్రా ఉన్న మెటీరియల్ నేను ఇప్పుడు కట్ చేసి రిమూవ్ చేసేసుకుంటున్నాను.
చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా అనేది రిమూవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ 2 పీసెస్ కింద డివైడ్ చేసి వాటిలోకి పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లైనింగ్ అలాగే పట్టు పీస్ ఏదైతే ఉందో 2 కలిపి చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ మనకి 10 ఇంచెస్ వరకు చిన్న చిన్న కుర్చీలు చూసుకొని మెజర్ చేసుకుంటూ 10 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను దగ్గరికి చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా దగ్గరికి కుర్చీలు పెట్టుకొని ఇలా కుట్టండి. ఇదే వేలో సెకండ్ పీస్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బాడీ ఏదైతే ఉందో దాన్ని నేను లైనింగ్తో పాటు అటాచ్ చేసి ఈ విధంగా మొత్తం ఓవరాల్గా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే కనుక కొంతమందికి పైపింగ్ చేయడం సరిగ్గా రాకపోవచ్చు. సో ఈ మెథడ్లో అయితే మీకు నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ అలాగే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఆ నెక్ నుండి ఈ నెక్ నీట్గా స్టిచ్ చేసేసి ఇప్పుడు దీన్ని అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా స్టిచ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం లోపల బాడీకి వేస్తున్నాం కాబట్టి వీటికి హ్యాండ్స్ వేయం, కాబట్టి అటు అండర్ ఆర్మ్స్ అలాగే నెక్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు నేను నెక్ అయితే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు దీనికి అండర్ ఆర్మ్ దగ్గర స్టిచ్ చేస్తాను. సో చూసారు కదా, నెక్ అయితే అలా స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు అండర్ ఆర్మ్ స్టిచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏదైతే మనం స్టిచ్ చేసామో ఈ అండర్ ఆర్మ్ అనేది ఈ 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పాలి. సో అప్పుడు ఏదైతే క్లాత్ ఉందో అది బయటకి వచ్చి మనం వేసిన లైనింగ్ బ్యాక్కి వెళ్ళేటట్టు పెట్టుకొని కుట్టాలి. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ 2 సైడ్స్ ఒకేలా ఉండడం వల్ల ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ వచ్చినా ప్రాబ్లం ఉండదు. ప్లెయిన్ అయితే మీరు డిజైన్ పెట్టేటట్టు అయితే ఫస్ట్ ఏదైతే పీస్ తీసుకున్నారో డిజైన్డ్ పీస్ పెట్టి దాని మీద లైనింగ్ పెట్టి స్టిచ్ చేసి మీరు రివర్స్ తిప్పితే కరెక్ట్గా వస్తుంది. లైనింగ్ అనేది వెనక్కి వెళ్ళి అప్పుడు డిజైనర్ పీస్ బయటకు వస్తుంది. సో నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా నెక్ లాక్కుంటూ సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇది జాగ్రత్తగా సెట్ చేసి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇందాక ఏ విధంగా అయితే నెక్ స్టిచ్ చేసి అండర్ ఆర్మ్ స్టిచ్ చేసామో అలాగే నీట్గా ఇంకొక స్టిచ్ నెక్ వాటికి వేసేసి అండర్ ఆర్మ్స్ కూడా వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఇందాకలా లంగా కుట్టామో దానికి బాడీ అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, జాగ్రత్తగా మనం క్లాత్ పెట్టేటప్పుడు లోపల కుర్చీలు ఏవైనా వచ్చేసి లాక్ అయిపోతుందా ఏంటో చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే స్టిచ్ చేసేసాను, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగానే నెక్స్ట్ పీస్ కూడా కుట్టుకోవాలి. మనం ఏదైతే లైనింగ్ వేసామో దాన్ని కూడా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. లేదు అంటే పోగులు బయటకు వచ్చేసి చిన్న పిల్లలు కదా, కాళ్ళకి తగిలి పడిపోయే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా అది కూడా ఫినిషింగ్ చేసేసుకోవాలి. సో ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పీస్ కూడా తీసుకొని నేను 2 ఆర్మ్స్ స్టిచ్ చేయబోతున్నాను. మనం హ్యాండ్స్ అవి స్టిచ్ చేసేటప్పుడు ఒకదానికి ఒకటి ఆపోజిట్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్ స్టిచ్ చేయాలి పైన షోల్డర్స్ దగ్గర. సో మీరు చూస్తున్నారు కదా, షోల్డర్స్ అనేవి నేను స్టిచ్ చేస్తున్నాను అటు ఇటు. సో షోల్డర్స్ అనేవి స్టిచ్ అయిపోయింది. సో ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సైడ్ హ్యాండ్ నుండి జాగ్రత్తగా పట్టుకొని మెజర్ చేసుకొని జాగ్రత్తగా సైడ్ అనేది స్టిచ్ చేయాలి. ఇక్కడ ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసాను నేను. సో ఇప్పుడు మనం 2 సైడ్స్ పట్టుకొని క్లాత్ అది మనం లైనింగ్ వేసాం కాబట్టి జాగ్రత్తగా లైనింగ్ అటు ఇటు అవుతుందేమో చూసుకొని సంక దగ్గర నుండి జాగ్రత్తగా కిందకి స్టిచ్ వేసేసుకోవాలి.
ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఏమైనా ఎక్సెస్ ఉంటే వాటిని తప్పించి జాగ్రత్తగా వేసుకోవాలి స్టిచ్ అనేది. సో మీరు చూస్తున్నారు కదా, నేనైతే జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేస్తున్నాను. సో అయిపోయింది. ఇక్కడ మీకు ఓవరాల్గా నేను స్టిచ్ చేసింది ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా. సో ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఇలా వచ్చింది విత్ బాడీతో. చిన్నపిల్లలు కదా, లాడా వేయడానికి లేదు, అందుకని బాడీతో స్టిచ్ చేశాను. సో ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. సో ఇది ఓవరాల్గా లెంత్ వచ్చి 14 అన్నమాట. సో ఇది ఏదైతే ఎక్సెస్ ఉందో అది రిమూవ్ చేస్తాను. ఈ సైడ్స్ కూడా మీకు ఎక్సెస్ కనిపిస్తున్నాయి కదా, అవి రిమూవ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అవి 4 ఫోల్డ్స్ అన్నమాట. సో ఇప్పుడు నెక్ ఇందాకలు చెప్పిన విధంగా నెక్ ఎప్పుడు 1.5 పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు 1.5 పెట్టుకున్నాను. అండ్ హైట్ వచ్చేసి 3 పెట్టుకున్నాను. ఇన్ కేస్ మనం బాడీ అంటే లోపల ఏదైతే ఇందాకలు కుట్టామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ జాకెట్ వేసినప్పుడు అది బయటకు కనిపించకుండా ఉంటుంది. సో అది కొంచెం నెక్ డీప్ అయినా ప్రాబ్లం లేదు. సో ఇది మాత్రం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. సో ఇప్పుడు షోల్డర్ వచ్చి నేను 2.5 తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇది నేను 1.5 తీసుకున్నా, అంటే ఓవరాల్గా నెక్ 3 వస్తుంది. సో ఇది హైట్ వచ్చి 3 తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చి నేను 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు సంకదింపు తెలుసు కదా, అండర్ ఆర్మ్ దగ్గరికి. సో ఓవరాల్గా ఇది క్రాస్ చూస్తే 5 రావాలి. సో నేను 4.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ మనం హైట్ చూసుకొని లైన్ గీసి, సో ఇప్పుడు నేను క్రాస్ చెక్ చేస్తాను 5 వస్తుందా లేదా. సో మనం ఆ కార్నర్ నుండి కార్నర్కి చూస్తే అది 5 రావాలి. సో దానికోసం నేను 4.5 తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తానో ఇది కట్ చేసేసుకుందాం ఇలానే. జాగ్రత్తగా క్లాత్ జరిగిపోకుండా పిన్స్ అయితే పెట్టుకోండి. మీరు ఫస్ట్ టైం కుట్టేటట్టు అయితే కనుక జాగ్రత్తగా అవి క్లాత్ అనేది కదలకుండా పిన్స్, అల్ పిన్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ పెట్టుకోండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బాడీ కట్ చేసేసాను. ఇది ఏదైతే పట్టు అంచు టైప్ కనిపిస్తుందో అది ఫ్రంట్ పార్ట్కి అనమాట, ఇది బ్యాక్ పార్ట్కి. సో బ్యాక్ పార్ట్ కొంచెం నెక్ డీప్ పెడుతున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీనికి లైనింగ్ కట్ చేసుకుందాం. ఇది బాడీ అయితే కట్ చేస్తాం కదా, బ్యాక్ ఓపెన్ పెట్టాను. లేదు మీరు ఏమన్నా హాఫ్ జిప్ పెట్టుకుంటా అంటే ఇంత ఫుల్గా ఓపెన్ చేయని అవసరం లేదు, హాఫ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను కంప్లీట్గా ఉక్స్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి 2 కట్ చేశాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 4 పీసెస్ ఏదైతే ఫ్రంట్ బ్యాక్ పీసెస్ ఉన్నాయో వాటికి లైనింగ్ పెట్టేసి జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్కి తీసేసుకుందాం. ఇంకొక పీస్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసుకుందాం. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్కి అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఫోల్డ్ చేసి కట్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కట్ చేసేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇది బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.